హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ మధ్య ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ గురించి కానీ నేను చేసిన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ లాస్ట్ 15-20 డేస్లో చాలామంది నాకు వాట్సాప్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేసి వాళ్ళ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే వాళ్ళకి సజెషన్స్ అడుగుతూ ఉన్నారు. నేను చాలామందితో అయితే మాట్లాడాను, వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేశాను. బట్ ఇంకా నేను రెస్పాండ్ అవ్వాల్సిన మెసేజెస్ చాలా ఉన్నాయి. ప్లీజ్ నన్ను ఏమనుకోవద్దు, కొంచెం లేట్ అవుతుంది. మేబీ నేను మీకు రెస్పాండ్ అవ్వటానికి కానీ లేకపోతే మీకు కాల్ చేసి మాట్లాడడానికి 2-3 డేస్ పడుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకంటే నేను యాజ్ అ కన్సల్టెంట్ ఐ హ్యావ్ ఫ్యూ ప్రొఫైల్స్ టు వర్క్ ఆన్. అలాగే ఐఎల్స్ ట్రైనర్గా నేను స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తూ ఉన్నాను. ఇది కాకుండా మన ఈ వీడియోస్ చేసుకోవటం కానీ నేనే దాన్ని ఎడిట్ చేసుకోవటం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి నాకు కొంచెం టైం తక్కువగా ఉంది. సో నేను రెస్పాండ్ అవ్వలేదు అని అనుకోవద్దు. నేను ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకున్నాను, మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. మేబీ ఒక 1 or 2 డేస్ అటు ఇటు అవ్వచ్చు, అంతే తప్ప నేను అసలు రెస్పాండ్ అవ్వకుండా అయితే ఉండను. ఏదైనా కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో అడగండి, బట్ గివ్ మీ 1 or 2 డేస్ టైం. ఓకే, అసలు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టుగా ఆస్ట్రేలియా పిఆర్ మనం ఇండియా నుంచే అప్లై చేసుకోవచ్చు. సో ఈ టాపిక్ నేను ఇప్పుడు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే చాలామంది స్టూడెంట్ వీసా ట్రై చేయడానికి ఉన్న ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ లేకపోతే ఏదైనా రీజన్స్ వల్ల డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనం పిఆర్ వేసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఎస్, మనం ఖచ్చితంగా ఆస్ట్రేలియా పిఆర్ ఇండియా నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఆస్ట్రేలియా పిఆర్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్, అలాగే బేసిక్ ఓవర్వ్యూ ఆఫ్ ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ గురించి నేను చెప్తాను. యూజువల్గా ఈ ఆస్ట్రేలియా పిఆర్కి అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొఫైల్ ఎలిజిబిలిటీ మనం చెక్ చేసుకోవాలి. మనకి ఉన్న ప్రొఫైల్కి పాయింట్స్ బేస్ సిస్టమ్ ఇది. సో ఈచ్ కేటగిరీ అంటే మీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మీ ఏజ్ అవ్వచ్చు, అలాగే మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా మనకి పాయింట్స్ అలాట్ అవుతాయి మనకున్న స్కిల్ని బట్టి. అది నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బేసిక్ ఎలిజిబిలిటీ చెక్ అనేది మనంగా చెక్ చేసుకోవచ్చు. చాలామంది దీనికోసం కూడా ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొంత అమౌంట్ పే చేసి అడుగుతూ ఉన్నారు. నేను తప్పని నేను చెప్పట్లేదు, బట్ ఇది మీరు ఓన్గా చేసుకోవచ్చు కాబట్టి సో మీకు మీరుగా చెక్ చేసుకోవడం మంచిది. ఇది అయిపోయిన తర్వాత మీ స్కిల్ అసెస్మెంట్ అనేది చేయించుకోవాలి. అది మీరు ఐటీ ప్రొఫైల్ అయితే ఏసీఎస్ చేయించుకోవాలి. అలాగే ఇంజనీరింగ్ ట్రేడ్స్ అయితే కనుక ఇంజనీర్స్ ఆస్ట్రేలియా నుంచి మీ స్కిల్ అసెస్మెంట్ అనేది చేసుకోవాలి. దీని తర్వాత ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే యాక్చువల్ అప్లికేషన్ మనం లాంచ్ చేయాలి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత మన ప్రొఫైల్ పిక్ అయ్యి మనకి ఇన్విటేషన్ వస్తే అప్పుడు మనం వీసా అప్లికేషన్ వేయాలి. వీసా అప్లికేషన్ తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది. ఇది బేసిక్ ప్రాసెస్. సో ఇందులో స్టెప్ బై స్టెప్ క్లియర్గా మనం చెప్పడానికి చాలా పెద్ద వీడియో అయిపోతుంది, కానీ బేసిక్ మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ఆస్ట్రేలియా పిఆర్ ఎన్ని రకాలంటే మన ఇండియన్స్ ఎక్కువగా అప్లై చేసుకునేది 3 types. ఫస్ట్ కేటగిరీ వచ్చి సబ్ క్లాస్ 189. దీన్ని స్కిల్డ్ ఇండిపెండెంట్ వీసా అంటారు. సో దీనికి ఎలాంటి స్పాన్సర్స్ అవసరం లేదు. ఇది పాయింట్ బేస్డ్ సిస్టమ్. సో ఖచ్చితంగా 65+ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ రిమెంబర్, దీనికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎలాంటి ఇన్విటేషన్ అవసరం లేదు కాబట్టి చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. సో మీకు 65 ఉన్నంత మాత్రాన పిఆర్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము. 75+ ఉంటేనే మీకు వచ్చే అవకాశాలు కొంచెం మెరుగుపడతాయి. సో దీనికి పాజిటివ్ ఏంటంటే మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా జాబ్ చేయొచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. నెక్స్ట్ వచ్చి సబ్ క్లాస్ 190 స్కిల్డ్ నామినేషన్ వీసా. సో దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు ఆస్ట్రేలియాలో ఉన్న ఏదో ఒక స్టేట్ నుంచి ఇన్విటేషన్ ఉండాలి. అండ్ మీకు వన్స్ పిఆర్ పిక్ అయితే ఆ స్టేట్లోనే మీరు ఖచ్చితంగా 2 years ఉండాలి. ఆ స్టేట్లో కాకుండా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి మీరు పని చేస్తాను, వేరే దగ్గర నేను ఉంటాను అంటే కుదరదు. సో అదొక రెస్ట్రిక్షన్. బట్ ఈ 189తో పోలిస్తే 190కి అప్లికేషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అ పిఆర్. కానీ ఇన్విటేషన్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ ఈజీ టు గెట్. సో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ ఇన్విటేషన్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఆ పర్టికులర్ స్టేట్లో మీ స్కిల్కి రిలేటెడ్గా ఎక్కువ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటే తప్ప వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వరు. నెక్స్ట్ కేటగిరీ వచ్చి సబ్ క్లాస్ 491. దీన్ని స్కిల్డ్ వర్కర్ రీజనల్ వీసా అంటారు. సో ఈ ఆస్ట్రేలియాలో ఉన్న రీజనల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు మినిమం 3 years పని చేస్తేనే
మీకు ఫర్దర్గా పిఆర్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎక్కువగా మన ఇండియన్స్ అప్లై చేసుకునేది 189 అండ్ 190. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ ఎలా మనం చెక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్కి సర్టెన్ పాయింట్స్ ఉంటాయి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్కి సర్టెన్ పాయింట్స్ ఉంటాయి, మీ ఎడ్యుకేషన్కి సర్టెన్ పాయింట్స్ ఉంటాయి, అలాగే మీరు సింగిలా మ్యారీడా అనే దాన్ని బట్టి కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. మీ ఏజ్ కనుక 18 to 24 ఇయర్స్ మధ్యలో ఉంటే మీకు 25 పాయింట్స్ వస్తాయి. 25 to 32 ఇయర్స్ మధ్యలో ఉంటే 30 పాయింట్స్ వస్తాయి. 33 to 39 ఇయర్స్ మధ్యలో ఉంటే 25 పాయింట్స్ వస్తాయి. అలాగే 40 to 44 కనుక ఉంటే 15 పాయింట్స్ మాత్రమే వస్తాయి. ఎనీబడి హూ ఇస్ అబౌవ్ 45 ఇయర్స్ they're not eligible to apply. So it is only for 18 and 45 years. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీకు ఏజ్ ప్రకారం 24 to 32 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్కి ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ టెస్ట్ మనందరికీ తెలిసినట్టుగా ఐఎల్స్, పీటీఈ ఆర్ టోఫెల్ ఈ మూడిట్లో ఏ టెస్ట్ అయినా మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా 3 కేటగిరీస్గా పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ప్రొఫిషియంట్, రెండోది కాంపిటెంట్ అండ్ థర్డ్ సుపీరియర్. మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ కనుక కాంపిటెంట్ యూజర్ కింద ఉంటే మీకు 0 పాయింట్స్ ఉంటాయి. అంటే ఐఎల్స్ ప్రకారం అయితే నో బ్యాండ్ లెస్ దాన్ 6 అండ్ ఓవరాల్ 6 ఉండాలి. మీరు అదే ప్రొఫిషియంట్ అయితే మీకు ఒక 10 పాయింట్స్ అలాట్ అవుతాయి. ప్రొఫిషియంట్ అంటే మీరు ఐఎల్స్ నో బ్యాండ్ లెస్ దాన్ 7 స్కోర్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు సుపీరియర్ యూజర్ అయితే ఆల్ బ్యాండ్ 8 స్కోర్ చేస్తే మీకు 20 పాయింట్స్ అనేది అలాట్ అవుతాయి. అలాగే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక 3 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే మీకు పాయింట్స్ ఏమి రావు. 3 to 5 ఇయర్స్ ఉంటే మీకు 5 పాయింట్స్ వస్తాయి. అదే 5 to 8 ఇయర్స్ అయితే 10 పాయింట్స్ వస్తాయి. అదే 8+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 15 పాయింట్స్ వస్తాయి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక గ్రాడ్యుయేషన్ కానీ మాస్టర్స్ కానీ అయితే మీకు 15 పాయింట్స్ అలాట్ అవుతాయి. అదే మీకు పిహెచ్డి ఉంటే 20 పాయింట్స్ అలాట్ అవుతాయి. సో ఏజ్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ యువర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ మీరు సింగిల్ అయితే మీకు 10 పాయింట్స్ అలాట్ అవుతాయి. అదే మీకు పార్ట్నర్ కూడా మీతో కోఅప్లికెంట్ అయ్యుండి వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ప్రొఫిషియంట్ అయితే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. లేదా సింగిల్ అయితే కనుక ఓన్లీ 10 పాయింట్స్ వస్తాయి. సో లెట్స్ సే చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేయించుకుంటారు. సో 65 పాయింట్స్ వచ్చాయి అని అనుకుంటారు. ఈ 65 ఎలా వచ్చినాయి మీకు? మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియంట్ అని మీ రిపోర్ట్లో వచ్చిందా? సో ప్రొఫిషియంట్ అంటే ఎంత? మీకు నో బ్యాండ్ లెస్ దాన్ 7 కావాలి. సో మీరు స్కోర్ చేయగలరా? ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే ఏజెంట్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ ప్రొఫైల్ని వాళ్ళు ఇవాల్యుయేట్ చేయించుకుంటారు. సో యాజ్ యూజువల్ వాళ్ళ ఏజ్ ఓకే బాగానే ఉంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బాగానే ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా 3+ ఇయర్స్ ఉంది, సింగిల్ అయి ఉండొచ్చు. సో వీటన్నిటికీ పాయింట్స్ బాగానే వచ్చినాయి. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ దగ్గర ప్రొఫిషియంట్ అని ఆటోమేటిక్గా పెడతారు. సో పెట్టడం వల్ల 65 అనేది ఆటోమేటిక్గా స్కోర్ వస్తుంది. ఎలిజిబిలిటీ 65 రాగానే ఓకే నేను ఇంకా ఎలిజిబుల్ కదా, నా ప్రొఫైల్ బాగుంది, నేను అప్లై చేసుకోవచ్చు అని చాలా హ్యాపీగా స్కిల్ అసెస్మెంట్ కూడా చేయించుకుంటారు. ఈ స్కిల్ అసెస్మెంట్ అనేది ఏదో ఫ్రీగా చేయించుకునేది కాదు. ఇట్ ఈస్ సమ్వేర్ బిట్వీన్ 500 to 1200 ఆస్ట్రేలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. అంటే మీకు ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఎంత కాస్ట్ అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. బట్ 500 to 1200 ఆస్ట్రేలియన్ డాలర్స్ అదేం తక్కువ అమౌంట్ కాదు. స్కిల్ అసెస్మెంట్కి డబ్బులు కట్టి చేయించుకుంటారు, అలాగే కన్సల్టెంట్కి ఫీజ్ పే చేస్తారు, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ అనేది ఈ కన్సల్టెంట్కి కానీ ఈ ఏజెంట్కి కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నో బ్యాండ్ లెస్ దాన్ 7 తెచ్చుకోలేకపోయారు. సో ఆటోమేటిక్గా మీకు 65 పాయింట్స్ రావు కదా. సో అప్పుడు ఏం చేస్తారు? ఈ కట్టిన డబ్బుల్లో ₹1 కూడా వెనక్కి రాదు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఎలిజిబిలిటీ మీ ఓన్గా చెక్ చేసుకోండి. చాలా సింపుల్ ఇది, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు 65 పాయింట్స్ వస్తాయి ఖచ్చితంగా, ఐఎల్స్లో 7 వస్తాయి అని మీరు అనుకుంటే మీరు ఫస్ట్ ఐఎల్స్ కానీ పీటీఈ కానీ టోఫెల్ కానీ ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్ రాయండి. మీకు వన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ క్రాక్ చేయగలిగితే మిగతా ప్రాసెస్ ఎక్కడ ఆగదు, ఎవరు ఆపలేరు. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంట్ సబ్మిషన్ అంతే. ఇక్కడ ఒక్క దగ్గరే చాలామంది స్టూడెంట్స్ ఆగిపోతూ ఉంటారు. చాలామంది కొంతమంది ఫేక్ ప్రామిసెస్ చేసే ఏజెంట్స్ దగ్గర ఇరుక్కుపోతూ ఉంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా నేను మీకు పిఆర్ తెప్పిస్తాను అని చాలా ఫేక్ ప్రామిసెస్ చేసే ఏజెంట్స్ కూడా ఉంటారు. కొంతమంది ఏజెంట్స్ ఫేర్గా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ ఇస్తే మాత్రం నేను చేసి పెడతాను, లేకపోతే నేను చేయలేను అని కూడా చెప్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఓకే మీరు 6 ఇస్తే మీకు ఇంత పాయింట్స్ వస్తాయి, 7 వస్తే మీకు ఇన్ని పాయింట్స్ వస్తాయి, మీరు ఆల్ 8 తెచ్చుకోగలిగితే మీకు ఇన్ని పాయింట్స్ వస్తాయి,
సో రెస్ట్ ఈజ్ అప్ టు యూ నీడ్ టు గెట్ మీ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ అని చెప్తారు. సో అలాంటి ఏజెంట్స్తో ఎప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దగ్గర మభ్యపెట్టి ఇది స్కోర్ తక్కువ ఉన్నా కూడా మీకు నేను చేయగలుగుతాను, చేపిస్తాను పిఆర్ అని ఎవరైతే అబద్ధాలు చెప్తారో ప్లీజ్ నమ్మకండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకుండా మీకు సబ్ క్లాస్ 189 ద్వారా మీరు పిఆర్ తెచ్చుకోలేరు. సో ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో మీరు పీటీఈ తీసుకుంటారా, ఐఎల్స్ తీసుకుంటారా, లేకపోతే టోఫల్ తీసుకుంటారా అనేది మీ చాయిస్. మీరు దానిలో మంచి స్కోర్ తెచ్చుకోవటం ఇంపార్టెంట్. సో ఏ టెస్ట్ అయితే ఎంత స్కోర్ తెచ్చుకోవాలి అనేది మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ స్కోర్స్ ప్రకారం మీరు ప్రాపర్గా ఏదైనా ఒక టెస్ట్ చూస్ చేసుకొని ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని కష్టపడి ఇంగ్లీష్ క్రాక్ చేయగలిగితే మీరు హ్యాపీగా ఆస్ట్రేలియా పిఆర్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ అనేది లేకుండా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా వేస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ క్రాక్ ఐఎల్స్ ఆర్ పీటీఈ ఆర్ టోఫల్. ఈ రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే స్కోర్ అవసరం ఉందో చాలా ఈజీగా నేను కాన్ఫిడెంట్గా క్రాక్ చేయగలుగుతాను, ఇంతకుముందు కూడా నేను ట్రై చేసినప్పుడు నాకు మంచి స్కోర్స్ వచ్చాయి అని మీరు కనుక కాన్ఫిడెంట్గా ఉంటే ఎస్ ప్లీజ్ గో హెడ్, స్టార్ట్ విత్ ద ప్రాసెస్. ఎందుకంటే ఈ స్కిల్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఇది మీకు టైం టేకింగ్ ప్రాసెస్. సో ఈ లోపుగా నేను ఐఎల్స్ కానీ ఏదైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ నేను ప్రిపేర్ అయ్యి రాసేస్తాను. ఈలోపు స్కిల్ అసెస్మెంట్ కూడా వచ్చేస్తుంది. రాగానే లేట్ అవ్వకుండా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా మనం ప్రొఫైల్ లాంచ్ చేయొచ్చు. ఇన్విటేషన్ రావడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఎక్కడా కూడా టైం వేస్ట్ అవ్వకుండా మ్యాక్సిమం నేను టైం టు టైం కంప్లీట్ చేసుకుని నేను త్వరగా ఆస్ట్రేలియా వెళ్ళాలి అనే కంగారుగా ఉంటే దెన్ ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ నేను ఇది ఎవరి కోసం చెప్తున్నానంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఖచ్చితంగా ఐఎల్స్లో నో బ్యాండ్ లెస్ దెన్ 7 తెచ్చుకోవటం కష్టం, నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు కెనడా పిఆర్ అయినా ఆస్ట్రేలియా పిఆర్ అయినా కూడా ఎవరికి డబ్బులు పే చేయొద్దు, ఎక్కడ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, లాంగ్వేజ్ టెస్ట్ క్రాక్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఇది ఉంటేనే మీరు ఏ కంట్రీకైనా పిఆర్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక వీడియోలో నేను చాలా క్లియర్గా ఈ ఆస్ట్రేలియా పిఆర్కి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ కూడా క్రాక్ చేసిన తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, ఈ డాక్యుమెంట్స్ ఏంటి, వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలా వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ ఇంపార్టెన్స్ తెలియకుండా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పడం నా ఉద్దేశం. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఈ ఆస్ట్రేలియా పిఆర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.